వైష్ణవులు శాలిగ్రామాన్ని అత్యంత పవిత్రంగా పూజిస్తారు. దేవుడి విగ్రహాల మాదిరిగా శాలిగ్రామాన్ని పూజించకూడదు. శాలిగ్రామం పూజించే విధానం వేరుగా ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి చందనాన్ని తిలకంలా దిద్దాలి. పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. శాలిగ్రామం ముందు నిలబడి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలి. ఒకవేళ ఈ మంత్రాన్ని పఠించలేని వారు హరే కృష్ణ అని 9 సార్లు జపించాలి. అనంతరం విష్ణుమూర్తికి హారతినిచ్చి శాలిగ్రామాన్ని పూజించాలి. శాలిగ్రామం ఉన్న ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ మాంసం మద్యం సేవించకూడదు. పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర శాలిగ్రామం ఉంచాలి. ఇలా చేయటం వలన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు. పూజ తరువాత తులసి ఆకులను సమర్పించాలి. శాలిగ్రామానికి పూజతో పాటు అభిషేకం కూడా చేయాలి. అభిషేకం చేసిన నీటిని తీర్థంగా తీసుకోవడం వలన ఈతి బాధల నుంచి విముక్తి లభిస్తుందని, నిత్యం శాలిగ్రామానికి పూజ చేయటం వలన మోక్షం వైకుంఠ ప్రవేశం లభిస్తుందని, జనన మరణ చక్రం నుంచి బయటపడతారని పద్మపురాణం చెబుతున్నది.